మరి ఈవేళ ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఒక 10 రోజుల క్రితం రమణ గారు నా దగ్గరకు వచ్చి ఇలాగ పశువుల కోసం ఒక కార్యక్రమం పెడదాం అనుకుంటున్నప్పుడు మరి ఎక్కడ ఏ ఊర్లో ఎక్కువ పాలు వస్తున్నాయని అడిగాను నేను. అడిగితే మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఎక్కువ పాలు వచ్చే సెంటర్లు 2 ఉన్నాయి. ఒకటి గుమ్మడిగొండ, తర్వాత మాకారపాలెం మండలం లచ్చనపాలెం చేసాం. లచ్చనపాలెం కూడా బ్రహ్మాండంగా రైతులందరూ పశువులు పెంచుతూ ఉంటారు. అలాగే గుమ్మడిగొండలో నాకు తెలిసి ప్రతి వారం మీరు ఇచ్చే పాలు వల్ల 15 లక్షలు అనుకుంటాను. ఆ 15 రోజులకి 25 లక్షల రూపాయలు పాలు మీద వస్తుంది. రోజులకే గుమ్మడిగొండలో 15 లక్షల రూపాయలు పేమెంట్ అవుతుందంటే అది ఆర్థిక వ్యవస్థ బాగున్నట్టు కదా. మరి మిగతా పల్లెటూరు ఎందుకు రావట్లేదు? గుమ్మడిగొండలో ఎందుకు వస్తుంది? ఇక్కడ ఉన్న రైతులకు ఉన్న శ్రద్ధ అక్కడ లేదు. మళ్ళీ నెక్స్ట్ లక్షణపాలెంలో ఎందుకు వస్తుంది? అంచేది ఎన్ని కారణాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఒక ఆవుని కానీ ఏదైనా కనిపిస్తేప్పుడు మనకు తెలియని జబ్బులు వస్తూ ఉంటాయి. మనం డాక్టర్లు కాదు, మనకు తెలియదు. కానీ రైతులు తెలిసిపోద్ది. ఆవును ఉదయం చూసిన వెంటనే అది నీరసంగా ఉందా లేదా, డల్లగా ఉందా, ఒకసారిగా లేదేంటి అంటే, ఒకసారిగా లేదంటే ఆవు ఎదగానే ఏదో ప్రాబ్లం ఉందని మనకు అర్థం అవుతుంది. దాంట్లో ఆయన చేశారంటే డాక్టర్ గారు డిపార్ట్మెంట్ అందరూ డాక్టర్లు అందరూ వచ్చారు. తర్వాత మార్కెట్ చైర్మన్ గారు వచ్చారు. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత మంచి మిషనరీ వచ్చింది. ఆ మిషన్ కూడా పశువుల కోసం కూడా వచ్చింది. ఇవాళ మీ పశువులు తీసుకొచ్చేందుకు టెస్టులు కూడా పెట్టించాను నేను. ఏంటి టెస్ట్లో బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఆవు తారు మూత్రం టెస్ట్ చేస్తారు. ఇక్కడ ఆవు పేడలో కూడా ఏ లోపం ఉందో తెలిసిపోద్ది. ఆ టెస్ట్ కూడా పెట్టాం. ఈవేళ మీరు దాన్ని మట్టి చేయించండి. ఇక్కడ ఉంటారు, సాయంత్రం ఉంటారు. నేను చెప్పాను, ఉంచమని చెప్పాను. తర్వాత పాలు, ఆవు ఇచ్చే పాలు ఉంటాయి. ఆ పాలులో కూడా జెన్యూన్ పాలు ఉన్నాయా లేకపోతే ఏమైనా తేడా ఉందా ఆ గేదెలో లోపం వల్ల చెప్తే ఆవు పాలు కూడా టెస్ట్ చేసుకుని మిషన్ వచ్చింది, జెన్యూన్గా ఉందా లేదని. అంటే ఇవన్నీ టెస్టులు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఫ్రీగా చేస్తున్నారు. ఇవాళ ఇప్పుడు నేను ఇక్కడ చేసే టెస్టులు కానీ మీరు బయటకు వెళ్ళి చేసుకుంటే ఒక్కో టెస్ట్కి 2,000 రూపాయలు అవుతుంది. 1,800 నుంచి 2,000 అవుతుంది మీరు కానీ బయటకు వెళ్ళి చేసుకుంటే. ఈవేళ పైసా ఖర్చు లేకుండా చేయమని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసాం. మరి దాన్ని ఉపయోగించుకోండి. లేదు మేము ఉపయోగించుకోకపోతే మేము ఏం చేయలేం కదా. 2,000 రూపాయలు ఖర్చు లేకుండా ఇక్కడ చేసి ఏర్పాటు చేసాం. రెండోది అండి, ఈవేళ ఎవరైనా అర్థమైతే నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో కూడా టెస్టింగ్ మిషన్ పెట్టాం. మార్కెట్ యార్డ్లో టెస్టింగ్ మిషన్ కూడా పెట్టాం. ల్యాబ్ పెట్టాం. మీరు ఎప్పుడైనా వెళ్ళి అక్కడ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఫ్రీయేనా? అక్కడ ఫ్రీయే, పైసా ఖర్చు అవ్వదు. అంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి దీన్ని రైతులు ఉపయోగించుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. దాన్ని సాధ్యం మట్టుకు ఉపయోగించుకోండి. ఎక్కువ రైతులు పాల కేంద్రం మీద వచ్చిన డబ్బులతో చాలా హ్యాపీగా ఉన్న సందర్భాలు మాకు ఉన్నాయి. ఇటువంటి సెంటర్ల ద్వారా ఇంకా కొన్ని సెంటర్లు సరిగ్గా పనిచేయట్లేదు, కానీ బ్రహ్మాండంగా పనిచేస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. రెండోది ఏంటంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్వం ఉన్నప్పుడు శైలజ గడ్డని 50% ఇచ్చేవాళ్ళు. ఆ మధ్యలో పాత గవర్నమెంట్ వచ్చిలో ఇవ్వడం మానేశారు. మళ్ళీ మనం చంద్రబాబు గారితో మాట్లాడి శైలజ గడ్డ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదొకటమ్మా. రెండోది ఏంటంటే, ఈ వ్యవసాయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. నేను వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, గుంటూరు జిల్లా తిరిగినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. ఈవేళ మనం కూలీలు దొరకట్లేదు, వ్యవసాయానికి చాలా ప్రాబ్లం ఉంది. ఎలాగ ఈ ప్రాబ్లం ఎలాగంటే, ఈవేళ మిషన్లు వచ్చాయమ్మా, గొయ్యిలు తీసి మిషన్లు వచ్చాయి. మన దాంట్లో పిండేసేసి బట్టన్ నొక్కితే పొలం మొత్తం డ్రోనే వేసేస్తుంది. తర్వాత పురుగు పడుతుంది పొలానికి. తెగులు పడినప్పుడు మనం స్ప్రే కొడతాం, భుజాన చేసుకొని ఇలా స్ప్రే కొట్టుకుంటూ వెళ్తాం. ఇప్పుడు అవసరం కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక పక్క కోసుకుంటూ వెళ్ళిపోతుంది, ఒక పక్క ధాన్యం వచ్చేస్తున్న పక్కకి. అక్కడే మళ్ళీ కుప్ప పెట్టడం, ధాన్యం నోచడం ఏం లేవు.
అటువంటి మిషన్లు వచ్చాయి. అయితే నేను ఏమంటానంటే మిమ్మల్ని, ప్రతి మిషన్ ప్రతి వాడు కొనుక్కోలేం, ప్రతి మిషను మనం కొనుక్కోలేం. ఇప్పుడు నేనున్నాను, నా 10 ఎకరాలు ఉంది, ఈ మిషన్ కొనుక్కోగలరా? కొనుక్కోలేను. కానీ మండలానికి ఒక మిషన్ ఉండాలా. అందుకే ఇక్కడ బ్యాంక్ ప్రెసిడెంట్లు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఈ మండలంలో, కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్లు. వాళ్ళని రిక్వెస్ట్ చేసేదంటే, ఎవరైనా డిగ్రీ కానీ అగ్రికల్చరల్ చదువుకున్న కుర్రాలు ఉంటే ఆ కుర్రాళ్ళని 10 మంది సెలెక్ట్ చేసి ఒకరికి డ్రోన్ ఇవ్వండి, లోను, ఒకరికి ట్రాక్టర్ ఇవ్వండి, ఒకరికి ఏమో నాట్లు వేసి మిషన్ ఇవ్వండి, ఒకరికి ఏమో కన్నాలు తీసే మిషన్ ఇవ్వండి, ఒకరికి ఏమో కటింగ్ చేసి ధాన్యం నూర్చే మిషన్ ఇవ్వండి. ప్రతి మండలానికి 5 మిషన్లు ఉంటే, లేదా 10 ఉంటే, ఎవరు కుర్రాలు ముందుకు వస్తే సబ్సిడీ ఉంది దాని మీద 40%. ₹1,00,000 అయితే 40% ఫ్రీగా ఇస్తుంది. డ్రోన్కి అయితే 80%. ₹1,00,000 అయితే 80,000 మీకు కట్టాల్సింది, 25,000 కట్టాలి, ఫ్రీగా ఇస్తున్నారు. నేనేమంటానంటే, మండలానికి 2 పెట్టుకుంటే కుర్రోడికి ఇస్తే ఆ కుర్రోడిని రైతులు బుక్ చేసుకుంటారు కదా, ఆ కుర్రోడికి డబ్బులు వస్తాయి, రైతుకి కూడా డబ్బులు మిగులుతాయి కదా. మరి ఇక్కడ 3 బ్యాంకులు ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంకులు. ఆ బ్యాంకుకి మీరు అప్పు ఇవ్వచ్చు కదా, అప్పుకు పనిచేసి కుర్రాడు కూడా రెడీ అవ్వాలి కదా. ఇవన్నీ కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచిస్తే ఉన్న అవకాశాలు ఉపయోగించుకోవడం, దీన్ని ఉన్న అవకాశాలు ఉపయోగించుకోవడం. అంచేది ఈ అవకాశం మిషన్ వచ్చి బ్రహ్మాండం కాదు, నిమిషాల్లో అయిపోతుంది. పొలంలో నూర్పు కూడా పొలంలో అయిపోతుంది, బస్తాలకు ఎక్కించేస్తుంది. బస్తాలు కూడా మోసి ట్రాక్టర్లు వేయాల్సిన లేదు, బస్తాలు తీసుకెళ్ళి ట్రాక్టర్ తీసి మిషన్ వచ్చింది. ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే ₹100 వచ్చితే ₹1000 లాభం వస్తుంది. అలాగే తప్పించి మనం ఇంకా పూర్వ పద్ధతులు వెళ్తే జరిగే పని కాదు. రోజులు మారిపోయాయి, టెక్నాలజీ మారిపోయింది. అంటే ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మన నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గంలో నేను 2 రోజులు బట్టి ఇదే తెప్పించాను. అసలు ఎన్ని ఆవులు ఉన్నాయి నియోజకవర్గంలో? అన్ని 101 పంచాయతీలు ఉన్నాయి. 101 పంచాయతీలు ఎన్ని ఆవులు ఉన్నాయని తెప్పిస్తే నియోజకవర్గం మొత్తం మీద ఆవులు 25,194 ఆవులు ఉన్నాయి మన నియోజకవర్గం, మన నర్సీపట్నం నియోజకవర్గంలో. గేదెలు 38,134. ఈ 2 కలిపితే 63,328 మంది గేదెలు ఆవులు ఉన్నాయి మన నియోజకవర్గంలో. దాంట్లో నాతవరం మండలంలో తీసుకున్నాం. నేను నియోజకవర్గం చెప్పాను కదా, 4 మండలాలు, టౌను కలిపి 5. ఒక్క నాతవరం మండలం ఉన్నాయి. నాతవరం మండలంలో ఆవులు 14,965 ఉన్నాయి ఈ ఒక్క మండలంలో. గేదెలు 8,455 ఉన్నాయి. మొత్తం 23,420 ఉన్నాయి ఒక నాతవరం మండలం. అంటే మిగతా 3 మండలాల కంటే ఒక నాతవరంలోనే ఎక్కువ ఉన్నాయి గేదెలు ఆవులను. అంచేది మొన్న నా దగ్గర ఎక్కడ పెట్టమంటారు సార్ అంటే, మిగతా మండలాలు పర్లేదు, ఇక్కడ ఎక్కువ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడే పెట్టండి చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలు మీరు అందరూ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ, ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పశువులకు సరైన వసతి లేదు, రక్షణ కొరకు నియోజకవర్గంలో మన పెద్దలందరూ వచ్చి పశువుల శాలలు కావాలన్నారు. అప్పుడు మన ప్రభుత్వం ముందు, ఈ ప్రభుత్వం కాకుండా మా పాత ప్రభుత్వం కాక ముందు, మీ వరకు నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం మీద అప్పుడు మన చంద్రబాబు గారు ఉన్నప్పుడే 2014-19లో 284 పశువుల షెడ్లు కట్టించారు. ఇది కట్టించినప్పుడు 6-7 సంవత్సరాలు అయిపోయింది. ఈ మధ్య ఈ ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత మళ్ళీ 140 ఇచ్చారు. గుర్తి 145, 148, 264 అంటే సుమారు 400 షెడ్లు. 400 షెడ్లు ఇంటూ 2 లక్షలు అంతేందా? లెక్కేంటి? 8,24,00,000.
వేసవి కాలంలో పశువులకు నీరు పెట్టడానికి తొట్టులు లేవండి. ఇంతకుముందు ఏంటంటే మన వ్యవసాయదారులు పశువులు పాక దగ్గర తీసుకెళ్ళి నీళ్ళు పెట్టి గోలం పెట్టి తౌడు కలిపి పట్టించేవారు. మన 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 ప్రాంతంలో 122 పశువులకు నీరు కట్టడానికి తొట్టులు కట్టించాం. ఇందాక చెప్పాను గర్భ పరీక్షలు. ఆవుకి కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు పరీక్షలు చేసుకోవచ్చు. ఈ 3 రోజుల్లో మళ్ళీ మాకారపాలెం మండలం లచ్చనపాలెంలో కూడా ఇటువంటిది ఏర్పాటు చేస్తున్నాం క్యాంపు. దానికి కూడా ఎక్కువ మంది వస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, ఈ ఊరికి నేను వచ్చిన తర్వాత 4 సీసీ రోడ్లు ఇచ్చాను, 28 లక్షలు ఇచ్చాను. దాంట్లో ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 2 రోడ్లు మాత్రమే అయ్యాయి. రోడ్డు బాగాలేదు, బొక్కలు పడిపోయి లాస్ట్ టైం వస్తే చూపించారు నాకు, 75 లక్షలు ఇచ్చాను. ఆ రోడ్డు కొంచెం బాగుపడింది, వచ్చాను చూశాను. వరకు గుమ్మడిగోడ నుంచి నల్లగొండ గుడి వరకు 89 లక్షలు ఇచ్చాను. 89 లక్షలు సీసీ రోడ్డు. మళ్ళీ రాత్రులు పొందేస్తుంది. ఇదొకటండి, కొడవలపూడి జంక్షన్ నుండి వెదిరిపల్లి జంక్షన్ వరకు 1,05 లక్షలు ఇచ్చాను. 7 లక్షలు ఇచ్చాను. అలాగే నాతవరం మండలానికి ఎన్ఆర్జిఎస్ ద్వారా ఇప్పటికి 261 వరకు శాంక్షన్ చేశారు. దానికి 20,52 లక్షలు అయింది. ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గానికి ఇప్పుడు వరకు 2 సంవత్సరాల్లో ఎంతో జనసేన నాయకులు చెప్తున్నారు, పిఠాపురం తర్వాత మనకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. పిఠాపురం తర్వాత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టింది నర్సీపట్నం. ఎంత ఇచ్చారు ఇప్పటికి? 400 నర్సీపట్నం నియోజకవర్గం చెప్తున్నాను, 425 కోట్లు నిన్నటి వరకు ఇచ్చాను. కేవలం రోడ్లకి మాత్రమే, సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ